ఎన్ఆర్ఐ టు ఎన్ఆర్ఐ వ్యూవర్స్కి నమస్కారం అండి. ఈరోజు నాతో పాటు నాట్స్ మాజీ ప్రెసిడెంట్, అలాగనే ఇండియాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్, అలాగనే ఎన్టీఆర్ ట్రస్ట్ వన్ ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ ది డైరెక్టర్స్ మన్నవ మోహన్ కృష్ణ గారు ఉన్నారు. నమస్తే అండి మోహన్ గారు, ఎలా ఉన్నారు? నమస్కారం అండి, బాగున్నాను. సో అయినో మీరు మోస్ట్లీ ఈ మధ్య ఎక్కువ ఇండియాలో ఉంటూ ఉన్నారు, ఏపీటీఎస్ చైర్మన్గా. అయినో మీకు నాట్స్ కొత్త కాదు, పాస్ట్ ప్రెసిడెంట్గా చేశారు. మీ టైంలో న్యూ జెర్సీలో కూడా ఘనంగా కన్వెన్షన్ చేశారు. సో ఈరోజు మీ కన్వెన్షన్ ఎలా అనిపిస్తుంది? అద్భుతంగా ఉందండి, చాలా చాలా బాగుంది. నాట్స్ అంటే నాకు ఎప్పుడూ ప్రత్యేకమైన అభిమానం. నాట్స్లో ఎన్నో కార్యక్రమాలు చేశాను. నాట్స్ని దేశవ్యాప్తంగా, అమెరికా వ్యాప్తంగా, అలానే ఇండియాలో కూడా విస్తరించడానికి నా వంతు ప్రయత్నం చేశాను. నాట్స్లో ఇప్పుడు కూడా ఓ పక్కన నేను ఏపీటీఎస్ చైర్మన్గా ఉన్నాను, ఇప్పుడు కూడా నాట్స్లో క్రియాశీలకంగానే ఉన్నాను. నాట్స్లో ఇప్పుడు కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది. ఈ కన్వెన్షన్ అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. పర్ఫార్మెన్స్ అన్నీ చాలా బాగున్నాయి. వచ్చిన అతిథులు కూడా, విస్తృతులు చాలామంది వచ్చారు. వాళ్ళందరూ కూడా చాలా బాగుంది అని చెప్పేసి అన్నారు. తెలుగు భాషని, తెలుగు సంస్కృతిని పెంపొందిస్తూ, అలానే మన భావి తరాలకు కూడా మన తెలుగు భాష గొప్పదాన్ని చాటి చెప్తూ, సాటి తెలుగువాడికి సేవ చేయాలని ఎన్నో సేవా కార్యక్రమాలు నాట్స్ చేస్తూ ఉంది. నాట్స్ దిగ్విజయ పందాలో ఈ సంబరాలు కూడా ఇంకొక అద్భుతమైన మైలురాయిగా నిలబోతోంది. సో మీరు అతిథులు అన్నారు కాబట్టి ఈరోజు చూస్తే మనకి నందమూరి బాలకృష్ణ గారు మీకు చాలా బాగా దగ్గర వారు. ఐ థింక్ న్యూ జెర్సీలో మీరు కన్వెన్షన్ చేసినప్పుడు కూడా వచ్చారు ఒకసారి, ఇప్పుడు మళ్ళీ వచ్చారు. ఈరోజు చూస్తే మీరు పక్కనే ఉండి అంతా చూశారు. అలాగనే నెక్స్ట్ విక్టరీ వెంకటేష్ గారు ఉన్నారు. తర్వాత రేపు అల్లు అర్జున్ గారు రాబోతున్నారు. ఐ థింక్ నాట్స్ చరిత్రలో ఒక బిగ్గెస్ట్ కన్వెన్షన్గా ముగ్గురు స్టాల్ వార్డ్స్ టాలీవుడ్ నుంచి రావడం మీకు ఎలా అనిపిస్తుంది? అసలు ఎప్పుడు కనీవిని ఎరగంది. ఎప్పుడైనా కన్వెన్షన్కి ఓ పెద్ద స్టార్ రావడమే ఒక విశేషం. అలాంటిది ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు. నేషనల్ అసోసియేషన్స్ చాలా కన్వెన్షన్ కూడా ఇప్పుడు ఒకళ్ళే వస్తారు, ఇద్దరే రారు. అలాంటిది మాకు ముగ్గురు రావటం నిజంగా మా అందరికీ కాదు, మా నాట్స్కి వెళ్ళిన అదృష్టం. ప్రజలందరికీ కూడా కన్నుల పండుగ. మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంత గొప్ప స్టార్ వార్డ్స్, ఇంత పాపులర్ స్టార్ హీరోలు ముగ్గురు ఇక్కడ రావటం చాలా చాలా సంతోషంగా ఉంది, చాలా బాగుంది. సో ఈరోజు బ్యాంక్వెట్ డే కదండి, నాట్స్ బ్యాంక్వెట్ డే లిమిటెడ్ సీటింగ్ తోటే చూసాం ఎంత హౌస్ఫుల్ అయ్యి ఉందో. మొత్తం ఇందాక మేము ఎన్ఆర్ఐ టు ఎన్ఆర్ఐలో కూడా చూపించాము, హౌస్ఫుల్ అయ్యి ఉంది. కొంతమంది ఇంకా నించుని ఉన్నారు. ఇక ఇది ఒక ట్రైలర్ లాగా అనుకుంటే రేపు ఎల్లుండి 2 రోజులు పండుగ ఎలా ఉండబోతుంది? ఇక ఇది వాళ్ళు చూసింది కేవలం ట్రయలరే, వాళ్ళు చూసింది కేవలం శాంపులే. బ్యాంక్వెట్లో రేపు ఎల్లుండి ఒక అద్భుతంగా ఉండబోతోంది. రేపు అల్లు అర్జున్ గారు రేపు ఇక్కడ రాబోతున్నారు. అలానే రేపు దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ కన్సర్ట్ ఉండబోతుంది. అలానే ఆ తర్వాత రోజు బాలకృష్ణ గారు వస్తున్నారు, తమన్ గారి మ్యూజికల్ కన్సర్ట్ ఉండబోతుంది. అదే రోజు మళ్ళీ వెంకటేష్ గారు కూడా వస్తున్నారు. ఇవాళ ట్రయల్ అనుకుంటే ఇక ఫుల్ మీల్స్, ఇక ఫుల్ 70mm మూవీ రేపు ఎల్లుండి బ్రహ్మాండంగా ఉండబోతా ఉంది. ఓకే, సో నాట్స్ కన్వెన్షన్ కాబట్టి నాట్స్ గురించి ముందు మాట్లాడుకున్నాము. నెక్స్ట్ మీ ఏపీటీఎస్ చైర్మన్ పదవికి వెళ్తే, ఇప్పటివరకు ఎంతోమంది చైర్మన్గా చేశారు. బట్ ఫస్ట్ టైం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా మీరు ఒక ఆఫీస్ స్టార్ట్ చేసి ఒక ప్రణాళిక ప్రకారం చేస్తున్నారు. ఏంటి మీ ఉద్దేశం ఏంటి? ఐటీ అనగానే మనకి భారతదేశంలోని గుర్తొచ్చే నాయకుల్లో మొదటి పేరు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. ఆయన అడుగుజాడలోనే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా రాష్ట్రంలో టెక్నాలజీని మరింత విస్తృతపరచాలి, టెక్నాలజీ ద్వారా ప్రజలకి మరింత సేవలు అందించాలి, టెక్నాలజీని మరింత విస్తృతపరచాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఎన్నో ఆలోచనలతోటి వస్తున్నారు. అందులో భాగంగానే వారు నన్ను టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్గా ఎంపిక చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత రకరకాల ఇంకా అభివృద్ధి చేయడానికి చాలా బాగా వెళ్తాను. ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ ఆడిటింగ్ కానివ్వండి, మానిటరింగ్ వైజ్ కానివ్వండి, టెక్నాలజీ వైజ్, ప్రాసెస్ వైజ్ కూడా దాన్ని చాలా ఎక్స్పాండ్ చేస్తున్నాం, చాలా ఎన్హాన్స్ చేస్తున్నాం. అట్లానే ఏపీటీఎస్ వచ్చేసి ఒక సెంట్రలైజ్ లొకేషన్లో క్యాపిటల్లోనే ఉంది. అలా కాకుండా గ్రాస్ రూట్స్కి వెళ్ళాలి, ప్రతి జిల్లాకి వెళ్ళాలి అని చెప్పేసి ఇప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఏపీటీఎస్ ఆఫీసులు స్టార్ట్ చేస్తున్నాం. ప్రస్తుతం
ఈ ఆఫీసులు స్థాపించడం, అలానే మేనేజర్ల రిక్రూట్మెంట్ ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంది. నాకు తెలిసి నెక్స్ట్ మంత్కి కంప్లీట్ అవుద్ది. ఎల్లుండి రిటర్న్ టెస్ట్ కూడా కండక్ట్ చేయబోతా ఉన్నాం మేనేజర్స్ అందరికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా. దీనివల్ల లోకల్గా కూడా ఎక్కడికక్కడ ఐటీ ఎంటర్ప్రెన్యూర్స్ని, ఇంకా చాలామందిని ఐటీ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడం కానివ్వండి, వాళ్ళని ఐటీ సంస్థలు స్థాపించడం కానివ్వండి, లోకల్గా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం కానివ్వండి, వీటన్నిటి పరంగా కూడా చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇది అనుకుంటాను. ఇంకా మరిన్ని ఇంకా రాబోతాను. మొన్నే వాట్సాప్ గవర్నెన్స్ చూస్తుంటారు. భారతదేశంలోనే మొదటిసారిగా వాట్సాప్ ద్వారా ఓ సామాన్యుడు తనకి ఏం కావాలన్నా కూడా ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగకుండా జస్ట్ వాట్సాప్లో సింగిల్ బటన్ తోటి వాళ్ళు సేవలు పొందే ఇది తీసుకొచ్చాం. ఇంకా ఎన్నో ఉన్నాయి. చాలా సంతోషంగా ఉంది. ఇంకా పెద్ద ఎత్తున ఇంకా బాగా చేయబోతున్నాం. గుడ్ టు నో అండి. సో అలా మీరు చంద్రబాబు గారికి మొదటి నుంచి కూడా అభిమాని, రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా, రాజకీయాల్లోకి వచ్చినా కూడా తనలాగనే ఒక టెక్నాలజీకి ఒక దృక్పథంతో ఒక చక్కని ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. నాట్స్లో ఎలా సక్సెస్ఫుల్గా విజయవంతం అయ్యారో ఏపీటీఎస్ చైర్మన్ కూడా అంతే విజయవంతంగా అవ్వాలని ఎన్ఆర్ఐ టు ఎన్ఆర్ఐ నుంచి కోరుకుంటూ థ్యాంక్ యూ మనోజ్ గారు. థ్యాంక్ యూ అండి.